ఎందుకయ్యా? ఏం బా హార్మోనిస్ట్ గారు మంచి రాగం పట్టుకొని ఆయన కరెక్ట్ గా శృతిలో పట్టుకో, కింద 2 పట్టుకొని పైన 1 పట్టుకో. పుచ్చిన మిరియాలు కారమా పాత చింతపండు భద్యమా నాకు పిత్తమా తరువు వేసిన నా కొడుకు ఒక చుట్టమా నాకు తరువు వేసిన నా కొడుకు ఒక చుట్టమా వాని ఆ గపునయాల్ని తరిమి తరిమి కొట్టకుంటే నది నిజమా ఇది గాడిద రాగమ్మా. అరతండి అరతండి కోతల మీరు పెట్టండి చలిపోతాయండి ఇక్కడ చలిపోతాయండి పరసమాకల మళ్ళీ శ్రీరాముల మాటని ఇంటికి లేచిపోవద్దండి ఒక్క గుడ్డె సర్దుకొనేసుకొని కూర్చోండి బీడీలుంటే మీరు తాగండి సిగరెట్ ఉంటే చలిపోతులో నాకు తెచ్చి ఇవ్వండి నాకు చాలా ఉంటే మా తబలావానికి ఇవ్వండి ఎంజీ ప్రాంతి ఉంటే మా హార్మోనిస్ట్కి ఇవ్వండి మ్యాగ్నమ్స్ ఉంటే నాకు వెనకాలకి పుట్టగా తెచ్చి ఇవ్వండి చదరినా చదరినా హార్మోనిస్టోళ్ళక్క బెదరినా కానీ బాగంటాడబ్బా మా బావ నిలబడ్డా యానలలో నిలబడ్రా ఏమి ఈయన మీసాలు తీసేసి వచ్చినట్టే పెట్ట మీసం ఉన్నది ఇది అంతేనా ఏమప్పా ఇది నాది ఆర్డర్ లేకుండా లైసెన్స్ తీసుకోకుండా ఏ మేకలోపల్లో ఎవరో ఎక్కడో రేపించేసింది ఇది ఎవరప్ప నువ్వు సర్కిల్స్ పెట్టరా బేకిస్ పెట్టరా ఎవరప్ప నువ్వు నేను ఎవరైంది నీకు తెలియదేమ్రా ఎవరప్పా ఈ మదనపల్లి తాలూకాకే పెద్ద సౌకర్య కొడుకోయాడు 7 కోట్లకి సౌకర్యం వెనకాల 4 కోట్లు ఉంది ముందర 3 కోట్లు ఉంది 100 కోట్లు బ్యాంక్ లో ఉంది సౌకర్యం అంటే కట్లో కట్టాలి తీతున్నా చిప్పు ఆడాడుందిపా బ్యాంక్ లో సూట్ కేసు పెట్టుకున్నా ఇంతకీ ఏం కావాలా నీకు ఏం కథ ఏమొచ్చినావు ఇక్కడ మీ కంపెనీలో ఏమేమి ఉంది మాది కంపెనీలో మాది డ్రామా జరుగుతున్నది డ్రామా ఆడవాళ్ళు ఎంత మంది ఉన్నారు మగవాళ్ళు ఎంత మంది ఉన్నారు డ్రామాలో ఆడవాళ్ళు 20 మంది ఆడవాళ్ళు 20 మంది మగవారు 10 మంది అంటే ఒక్కొక్కరికి ఇద్దరా 10 మంది నాట్యం ఆడతారు 10 మంది గిరాకలు 10 మంది గిరాకులతో పట్టుకొని వస్తారు నువ్వు తలకాయలు పట్టుకోండేది ముడ్డి కదలకుండా ఇంతకీ ఏం కావాలప్ప నీకు మీ కంపెనీ మేనేజర్ ఎవరుపా దీనికంతా మేనేజర్ మా యవ్వ ఉంది మీ యవ్వ పేరు గడార్ల గంగి నాది గడ్డపారకి ఏమన్నా మన వేసుకోవచ్చునా ఎన్నో గడపార్లు మా దాంట్లో విరిగిపోయినాయినా ఏం నైనా గడపారు కానీ మా దాంట్లో పోయింది అనుకో మదనపల్లి నుంచి రావులు అంబులెన్స్ మదనపల్లి నుంచి ఇప్పుడు మేస్లమ్మని వేసుకోవచ్చేది అంబులెన్స్ వేసిపోతుంది వద్దురానైనా అట్లాంటిది ఏరే పేరు చెప్పు ఇంకో పేరుంది ఏం పేరు తోమసుందరి మీ ఎవో తోము పెట్టారా చెరువుల్లో నీళ్లు నిలది పక్క ఇంకో పేరుంది ఏం పేరు కర్నూలు కప్పసాని అది నాకు వద్దే వద్దు కర్నూలు కప్పసాని తంటే నాకు వద్దునైనా నేను తట్టుకోలేను మా చెరువులో ఇప్పుడు నీళ్లు 3/4 చెరువు అయింది కప్పలు దండిగా ఉన్నాయి మాకు ఇడిచే పనిలే ఒకసారి పిలిచి మా మీ ఏమన్నా
అవా కర్నూలు కప్పసాని, అవా తోమసుందరి, ఓ వా గడార్లకి ఎక్కడ వెళ్ళిపోయింది లేరప్ప, వెళ్ళిపోయిందా? ఎక్కడ వెళ్ళిపోయిందా? ఏమో ఆడన్న భజని పడేకపోయిందేమో. మైకుంది పిలిచు. మీ అక్క ఏం పేరు? ఏమో రాధాబాయిని పిలిచు. రాధాబాయి. ఏ రాధాబాయి, వేపు ఏమ్రా? వేపు అంటే నీకేం తెలుసు? నేను 7 కోట్లకి సౌకర్యం నీకు ముందే చెప్పినా కదా. ఏం రాదు వేపు అంటుంది నన్ను. వేపు అంటే ఎప్పుడు వచ్చింది సాయిబు అని. ఎప్పుడు వచ్చింది సాయిబా? అయ్యో మంచి మాటేనే, బాగుండావా అని. రాని ఈ అక్క పాపా సమానం. ఓ పెద్ద సావుకారం, మా పెద్ద సేటు అయిప. అది గాలికి కోట మోగుతా. ఓ పెద్ద సావుకారం మా అయ్యప్ప, పెద్ద సావుకారి. అవును. ఈ రోడ్డు మీద పోయే బస్సులు, కార్లు, టాటా సుమోలు, వ్యానులు, లారీలు, బస్సులు అన్ని అయిపోయా. మరి బస్సులు ఎక్కడా వీడు? ఒక బస్సు ఎక్కడో, ఒక ఆటో బేజారు వచ్చేసింది. చార్జీకి ఎత్తలేక. బస్సులన్నీ యాక్సిడెంట్ అవుతా ఉంటే దాంట్లో పోయాలి, నేను కార్లో పోయేది. ఓ అదే కాకుండా మదనపల్లిలో 10 బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులో ఏం పని చేస్తుంటాడు వీడు? దాంట్లో ఏం పని చేస్తాడు తెలుసునా? మేనేజర్ అని చెప్పరా? పరగెత్తుకొని చిత్తు నొక్కుతా ఉంటాడు. నీ దృష్టిలో నేను పర్కుడు శివనేమ్రా. ఓ అదే కాకుండా 10 ఊర్లో కాసుకున్నారు మా యొక్క కోసం. ఎందుకని? ఎప్పుడెప్పుడు వస్తాడా అని. మన ఎలక్షన్ లో మేమంతా ఓట్లు అడుక్కుంటాం, చెప్పులు లేకుండా వచ్చేసినాడు. వీడేనే వచ్చి జత 60 అంటాడు. వాడే మమ్మతా నింది. ఈ పాప కూడా చూసేసింది. గమనం ఎట్లా చెప్పద్దు. పాపా మీ ఊరేది? మాదండి మీది కోలారండి. కోలార్. మాది కూడా ఆ ఊరేనే. ఏ ఊరు మీది? మాది కోలార్ అండి. మదనపల్లికి తిరుగుకుంటాం కదా. కోలార్లో ఈ పక్క టోల్గేట్ లో దాని పక్కన ఉండేదే మా ఊరు. ఎక్కడ? అదే మీది కోలారు కదా, మాది దాని పక్కలో ఉండేది అలాడు. ఎప్పుడు చూడలేదే తమ్ముడు. ఎక్కడుంది వీడు? ఎక్కడుందిరా ఏలబడేది? అయ్యో నువ్వు కింద కూర్చుని నువ్వు రా. గెనిం కింద. గెనిం కింద కోలారు కనపడుతుంది ఏలాడతా. ఓ ఉన్నదిలేమో, ఉన్నదిలే. చూసినాడు పాపా. ఏమండి నీ పేరు? నా పేరండి. అవును. చిన్న పేరా పెద్ద పేరా? ఎంత పెట్టింటే అంత చెప్పండి. మా అవ్వ ముద్దుగా పెట్టుకుందండి. ఏం పేరు? సురుసురు జన అంటారు. అయ్యో నీకు చురుచురా. మా తాత నాకు పెట్టినది సరసర జన. అవునండి. అవునండి. మా అవ్వ ముద్దుగా పెట్టుకోండి పేరు లలిత పుష్ప కమల ఇమల తొలాకాంత్ అంటారండి. లాస్ట్ లో ఇది ఒకనకు పుట్టిండే పేరు కాదు. ఇన్ని పేర్లు ఉంటాయా? లలిత పుష్క తలాకాంత్. అట్లా పరంపగోడా కూర్చోడా. పరంపగోడా ఏంటి ఇది? రామాయణం నీది. మాటకు మాట ఎలా చెప్తున్నావు? మాటకు మాట చెప్పకపోతే పనికి రావు నువ్వు. ఆయన ఏమి ఎద్దులు ఆడకట్టేసినాడు. అడగలసన్ని అరసోపి వచ్చినాడు. సరేలే గాని ఇప్పుడు ఎందుకు వచ్చావు మా కొంపకు? పాపా మీ ఇంట్లో మీ ఎవరున్నారన్నారు? పెద్ద సౌకర్యం టైం కంపెనీ మేనేజర్. అవునండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే మాకు కావాల్సి వచ్చినారు. అవునండి. నేను బాత్రూముల దగ్గర మేనేజర్. బాత్రూముల దగ్గర మేనేజర్. డబ్బాతో నీళ్ళు ఇచ్చే ఆడవాళ్ళు కావాలా? అవునండి. అవునండి. కాబట్టి మీది తమ్ముని అడిగితే మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఎంత ఇస్తావు? పనులు మేము చేయమండి. ఎవ్వరు లేరండి. లేదా? ఏం రా నాట్యం ఆడేవాళ్ళమండి. నాట్యం? ఏమి నాట్యాలు వస్తాయి నీకు? నీకే నాట్యం కావాలి? కొనుక్కొని చేసేది వస్తుందా? అదేం నాట్యమా? కూర్చొని చేసేది కూడా రాదని? అదేం నాట్యం అండి? నిలబడుకొని చేసేది? అలాంటి నాట్యాలు మేము నేర్చలేదండి. ఈ పాప వంకొని చేసేదన్నా వస్తుందా? అదే నాట్యాలు రవి. కూర్చొని చేసేది ఏం నాట్యం? నిలబడుకొని చేసేది భరతనాట్యం. అదేనండి మాకు వచ్చేది. కొనుక్కొని చేసేది రాదా? అది ఏం నాట్యం అండి? అది నాగిని అంటాం లేదా? కూర్చొని చేసేది వచ్చి కూచిపూడి నాట్యం. అవునా? కొనుక్కొని చేసేది తీసుకో. అయ్యమ్మ తీసుకో డాన్స్ కొడతా ఉంటారు. అవునండి. అదండి. మీరేమైనా గురువులండి? గురువులే 300 మంది ఉన్నారు మా ఇంట్లో. అవునా? అలాగే
లేకపోతే ఇక్కడ మా హార్మాని తబలాలు అన్ని ఎత్తుకొని వచ్చానండి. ఏం అక్కర్లే, ఎందుకు మీరు వచ్చినారంటే మా వాద్యాలు ఎత్తాం కరెంట్ ఆఫ్ అయితే. అంటే మీరు ఏమన్నా జనరల్ ఏమైనా బిగించారండి? లేదు బాబా, ఇవంతా తపలా హార్మోని మా ఇంట్లో వచ్చినాయి, ఇంకో గలాట ఎక్కువ. అవన్నీ లేకుండా కరెంట్ ఆఫ్ అయితే మా వాద్యాలు స్మూత్ గా ఒకటాయి. అవునండి. అవును, సరే సరే. మంచి గురువు నేను. అవునా? అవును, నీలాంటి గురువే ఉండాలండి. అంతే. ఆ. సరే బాబా, సరే నీ అండి. నాట్యం బాగా నచ్చింది అనుకో నాకు. ఒక పాట పాడి నాట్యం చేసాము అనుకోండి, చేసినారు 10,000 116 అండి. 10,000. 116. శని చెట్టు కూడా కాయలు బొట్టులు తెగలేదే, రేట్లు పెంచినారు. ఆ. మాకు చెరించెట్లతో మాకు పని ఏమి? మేము వ్యాపారస్తులే, అందుకు చెప్తా ఉండ శనికాయల విషయం. అవునండి. సరే, మీ నాట్యం బాగా నాకు నచ్చింది అనుకో, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తా.